హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పందిరి మల్లె గోడ మీద ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మల్లె చెట్టుని గోడ మీదకి అల్లించారు మొత్తం కూడా. ఇవి మొగ్గలు త్రిబుల్ మల్లెకి డబల్ మల్లెకి డిఫరెన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీరు చూపిస్తాను. ఇది కొంచెం నైట్ టైం అయింది తీసే టైంకి. నైట్ టైం అవడం వల్ల కొంచెం చీకట్లో కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదేమో త్రిబుల్ మల్లె. ఇదేమో ఇలా అంటే ఇదేమి పందిరి మీద పాకించాల్సిన అవసరం లేదు, ఇలా కూర్చొనే పోస్తుంది. ఇంకొకటి అయితేనేమో గోడ మీద ఇట్లా పాకుతూ ఉంటుంది. రెండు ఇదే వీటికి వాటికి డిఫరెన్స్ చూసారు కదా. రెండు మొక్కలు కూడా చాలా బాగా పూస్తాయి. వీటికి వాటి డిఫరెన్స్ ఏంటంటే ఇవేమో త్వరగా వాడిపోవు, ఈ పందిరి మళ్ళీ కొంచెం తొందరగా వాడిపోతూ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో ఏ మల్లె పువ్వులైనా నిజంగా అద్భుతమని చెప్పొచ్చు, చాలా చక్కగా వస్తాయి. ఆ మొగ్గలు చూడండి ఎంత విరగపోసాయి. ఆల్రెడీ మొగ్గలు కోసారు. ఇది కొంచెం కాకపోతే ఈవినింగ్ టైం అనమాట, కొంచెం ఇంకా మనకు సన్లైట్ పోయే టైంకి తీయటం వల్ల కొంచెం క్లారిటీగా లేదు. ఈసారి నెక్స్ట్ టైం అయితే మంచిగా క్లారిటీగా తీస్తాను. మన గార్డెన్లో కూడా పెట్టడానికి ఈ మొక్క అయితే తెచ్చాను. ఇది ఊర్లో మా ఇంటి దగ్గర అన్నమాట. ఈ మొక్క చాలా బాగుండింది. కొంచెం నేను ఎర్లీగా తీసుకుంటే ఇంకా మంచిగా క్లారిటీగా చాలా బాగా అనిపించేది. ఎంత చక్కగా ఉందో మీరు చూడండి మొగ్గలు అవి కూడా. ఇప్పుడైతే పోషకాలు అయితే ఈ సమ్మర్లో కనకాంబరం మొక్కలకు మల్లె మొక్కలకు అయితే ఈ పోషకాలు అయితే చేస్తున్నాను. మా ఇంట్లో పుల్లటి మజ్జిగని మేము బయట పెట్టాము. బయట పెట్టి దాంట్లో ఆలుగడ్డ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీలుని మిక్సీ చేసైనా ఈ వాటర్ అయినా కలపచ్చు. లేదంటే ఆలుగడ్డ తొక్కల్ని కూడా వాటర్లో నానేసి ఈ ఏదైతే ఉందో చూడండి, ఇప్పుడు మజ్జిగ ఉందిగా, ఆ మజ్జిగ వాటర్లో కలిపేసి ఇంకా మల్లె మొక్కకు కనకాంబరాలకు గులాబీలకు ఇచ్చిరనుకో ఎండాకాలం చాలా మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. అలాగే ఈ ఆలుగడ్డ తొక్కల్ని మిక్సీ బట్టి మొక్కలకు ఇవ్వచ్చు. లేదంటే ఈ ఎండాకాలం ఎండలకి బాగా ఎండిపోతుంది కాబట్టి ఎండబెట్టి పౌడర్ చేసుకొని వర్షాకాలం కూడా మొక్కలకి ఇవ్వచ్చు. సాయిల్ని గుల్ల చేస్తుంది. అధికంగా పొటాషియం ఉంటుంది ఆలుగడ్డ తొక్కల్లో కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పుల్లటి మజ్జిగ మాత్రం మొక్కలకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ పుల్లటి మజ్జిగలో ఆలుగడ్డ తొక్కల్ని మొత్తం కూడా ఒక 2-3 అవర్స్ తొక్కల్ని నానేసి ఆ వాటర్ని ఇందులో కలిపేసి ఈ మజ్జిగలో మళ్ళీ నార్మల్ వాటర్ కలిపి మొక్కలకైతే ఇవ్వడం జరుగుతుంది. అసలు సమ్మర్లో నిజంగా అధికంగా పోషకాలు అయితే ఉంటాయి. ఈ మజ్జిగలో కూడా సాయిల్ని గుల్లగా చేసి ఏర్లు లూజ్గా చేస్తుంది. అంటే మామూలుగా వాటర్ పోసి ఎలా అవుతుంది అంటే సాయిల్ అంతా గట్టి పడుతూ ఉంటుంది. అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే గట్టిగా అది బిగుసుకుపోతుంది. అలా ఉండకుండా సాయిల్ని గుల్లవంతంగా చేసి ఎర్త్వామ్స్ అన్నీ కూడా ఉన్నాయనుకో మనకు సాయిల్ ఎప్పుడు కూడా గుల్లగా ఉంటుంది. అలాగే ఎర్త్వామ్స్ లేకపోయినా సరే మనం ఈ మజ్జిగ కానీ బియ్యం కడిగిన వాటర్ కూడా వేసారనుకో సాయిల్ అనేది గుల్లగా మారుతుంది. కాబట్టి అన్ని మొక్కలకైతే ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనమాట. ఎంత చక్కగా గుత్తులుగా కనకాంబరాలు ఎలా పూసే చూడండి. నేను ఎక్కడికి వచ్చినా అది నేల మీదైనా గార్డెన్లో అయినా పోషకాలు అయితే ఇస్తూనే ఉంటాను. అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. మా వాళ్ళు అయితే కొయ్యరు. మన గార్డెన్లో కూడా మీరు చూసారు కదా, చాలా ఎంత విపరీతమైన పువ్వులు ఉన్నాయో. అసలు కొయ్యకుండా ఇలా పువ్వులు ఎండకి ఇలా అయిపోయాయి. అలాగే కాయలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఈసారి ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు వీళ్ళని తీసుకురమ్మన్నాను. అయినా మన గార్డెన్లో కూడా కనకాంబరాలు అయితే చాలానే ఉన్నాయని చెప్పాలి. నేను ఎక్కువగా పూలమాల అల్లి వేస్తూ ఉంటాను కదా, అలా అయితే ఇక్కడ కూడా ఈరోజు కోస్తాను. నేను కోసినప్పుడు కూడా మీకు చూపిస్తాను హార్వెస్ట్ వీడియో అయితే. చూడండి ఎన్ని ఉన్నాయో. కోస్తేనైతే ఒక బుట్ట నిండా వెళ్తాయి, అంతగానం ఉన్నాయి. గుత్తులుగా విపరీతంగా పూసినాయి. రేపు ఈ ఆలుగడ్డ తొక్క ఏదైతే ఉందో అది కూడా పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎండలో ఎండేసాను. అది మార్నింగ్ వేసాను, ఈవినింగ్ కల్లా కూడా ఎలా అయిందో కూడా మీకు చూపిస్తాను. ఆ పౌడర్ ఏంటంటే మనకు ఈ ఎండాకాలం అయితే ఎండబెట్టుకున్నాం అనుకో, మిగతా సీజన్లో మంచిగా అవి మంచిగా వర్షాకాలానికి నేను కూడా చెప్పాను కదా, ఆలుగడ్డ తొక్కలు అలాగే బనానా తొక్కలు ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకో వర్షాకాలానికి మంచిగా యూజ్ అవుతాయి. తప్పకుండా ఇలాంటి పోషకాలు అయితే ట్రై చేయండి. కొన్ని కనకాంబరాలు అయితే కోసాను, కొన్ని పోసాను. ఇంకా ఈ ఆలుగడ్డ తొక్కలు ఏవైతే ఉన్నాయో అసలు ఎండాకాలం కదా, ఇలా బండపైన వేసాను. అసలు నిజంగా విపరీతమైన ఎండ అయితే వస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఎండలకైతే ఇది మంచిగా పొడి చేసేసి మళ్ళీ మనము వర్షాకాలం ఇప్పుడు చేసుకుంటే మన వర్షాకాలానికి మంచిగా అవుతుంది. మళ్ళీ వర్షాకాలం ఈ ఎండలకు మనకు సరిగా అవ్వవు కాబట్టి పొడి అవ్వదు కాబట్టి
ఇంకా మన గార్డెన్లో చూడండి మొన్న కోసిన మల్లెపూలు చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయ్యాయో. మల్లెపూలు, కొన్ని దొండకాయలు, కనుక ఇక్కడ చూడండి గన్నేరు పువ్వులు ఇవన్నీ కోసాను. ఇంకా ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం పువ్వులు అయితే ఇంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి, బాగానే ఉన్నాయి. అంటే వెళ్ళే ముందు నేను రోజు కంటిన్యూస్గా పోషకాలు ఇచ్చాను కదా, దానివల్ల మంచి చక్కగా అయినాయి. మళ్ళీ కూడా గార్డెన్లో ఇంకా పోషకాలు అయితే స్టార్ట్ చేస్తాను ఇవ్వడము. ఇంక ఈ మాత్రం వస్తున్నాయంటే మనం ఊరు వెళ్ళక ముందుకు చాలా ఇచ్చి వెళ్ళడం వల్లనే ఈ మాత్రం పువ్వులు అయితే వస్తున్నాయి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నేనైతే కంటిన్యూస్గా ఎవ్రీడే కొంచెం బలమైన ఐరన్, కాల్షియం పోషకాలు అయితే ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇదైతే చక్కగా బ్లూమ్ అయింది మొక్క అయితే. చూసారు కదా ఎన్ని మొగ్గలు వచ్చినాయో. మనము ఎప్పుడైనా సరే మొక్కని ఏ కాలమైనా సరే అధికంగా మంచిగా పోషకాలు ఇస్తే ఇలా చక్కగా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊర్లో ఉన్నాను కాబట్టి అక్కడ ఈ మల్లె మొగ్గలు మళ్ళీ హార్వెస్ట్ చేశాను. ఆ మధ్య కొన్ని రోజులు వచ్చాను, అప్పుడు చూపించాను. ఇవి మళ్ళీ లేటెస్ట్గా మొన్న వెళ్ళాను కాబట్టి ఇవి మళ్ళీ మొగ్గలు కోయటం అయితే జరిగింది. ఎప్పటికీ పువ్వులు అయితే ఉంటానే ఉంటున్నాయి చెట్టు మీద, అంత చక్కగా ఉన్నాయి అసలుకి. చూసారు కదా ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, గుత్తులుగా చాలా వచ్చినాయి. ఇవన్నీ కూడా త్రిబుల్ మల్లె. ఇక అక్కడ ఉంటే ఏమంటే ఇక పువ్వులు కోయటం ఇవే ఉంటాయి. మన గార్డెన్లోనేమో కొంచెం గ్యాప్ ఇచ్చి పూస్తాయి. ఇక్కడేమో 2-3 మొక్కలు ఉండేసరికి ఒక చెట్టు కాకపోతే ఇంకొక చెట్టు మల్లె పువ్వులు అయితే విపరీతంగా పోయడం అయితే జరుగుతుంది. చాలామంది నెగిటివ్ కామెంట్స్ అలా చేస్తూ ఉంటారు. మనం చేసేవి ఇవి మేమేమో టైంపాస్కి చేసినవి కావు, మేము హార్డ్ వర్క్ చేసి మొక్కల్ని కాపాడుకుంటేనే ఇంత మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకోండి. సోది అంటే అన్నీ అర్థమై చెప్పాలంటే ఇలాగే ఉంటుంది మరి గార్డెన్ అంటే. ఇక్కడ చూడండి పొద్దున నేను ఆలు తొక్కలు వేసాను కదా, చూసారు కదా, ఈవినింగ్ కల్లా ఇలా మొత్తం డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే దీన్ని చక్కగా పౌడర్ మిక్సీలో చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాం అనుకో, వర్షాకాలం మంచిగా మనము ఏ మొక్కలకైనా వేయచ్చు. ఇప్పుడు కూడా వేయచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది, ఎండలకు చక్కగా ఎండుతాయి. మన ఇంట్లోనే అలాగే బియ్యం కడిగిన వాటర్ కానీ, మజ్జిగ పుల్లగా పడిపోయినా సరే, పాలు ఇరిగిపోయినా సరే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసేయండి. లేదంటే ఇలా మామిడి పండ్లు తిన్న తొక్కలు కానీ ఇట్లా వాటర్లో బాగా నానబెట్టేసి ఆ జ్యూస్ కూడా ఇందులో కలిపేసి మొక్కలకి ఇచ్చారనుకో, అధికంగా పోషకాలు కలిగిన ప్రోటీన్స్ అయితే ఇందులో ఉంటాయి కాబట్టి మొక్కలకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ తొక్కలను కూడా పడేయకుండా ఎండలో ఎండబెడితే మీకు ముందు చూపించాను కదా, మంచి చక్కటి పౌడర్ చేసేసుకొని వర్షాకాలంలో రెయినీ సీజన్లో మొక్కలకి ఇచ్చుకున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా నేను ఒక 1 అవర్ అయితే ఈ వాటర్లో నానబెట్టిన ఈ తొక్కల్ని అందులో ఉన్న సారవంతా వాటర్లోకి దిగినప్పుడే నేను ఈ మజ్జిగ వాటర్లో కలిపేసి ఇంకా మొక్కలకైతే ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే ఈ సమ్మర్లో మిగతా సీజన్లో మొక్కలు ఎలాగైనా బ్రతుకుతాయి, కానీ సమ్మర్లో మాత్రం వాటికి చాలా కేర్ఫుల్గా కేర్ తీసుకోవాలి అంతే. ఇంకా అది సమ్మర్లో మనం కేర్ తీసుకుంటేనే మొక్కలకు పువ్వులు అనేది అధికంగా వస్తాయి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఫర్టిలైజర్ చేయడానికి కారణం ఏంటంటే సమ్మర్లో కూడా మొక్కలు మంచిగా ఉండి హెల్తీగా ఉండాలి, మనకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి కాబట్టి. చాలామంది ఏం చేస్తుంటారంటే సమ్మర్లో కాయవు పూయవు అనే భ్రమలో ఉంటారు, వాటిని ఏం పట్టించుకోరు. వాటికి ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో మల్లెపూలు చాలా వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేసి మల్లె చెట్టుకైతే ఇవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. నేను ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా కూడా మొక్కలకు ఎంతో కొంత ఖచ్చితంగా చేస్తాను. ఇదైతే నా గార్డెన్లో కాదు, ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేలపైన పెట్టారు, అయినా సరే వీటికి పోషకాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఎండకు మొత్తం మొక్క అంతా కూడా చూడండి ఎలా అయిపోయిందో, చూసారు కదా మీరు. ఇక్కడ కొంచెం ఆ వాటర్ ఇచ్చి మళ్ళీ కొంచెం ప్లెయిన్ వాటర్ కూడా చల్లాను అన్నమాట. ఫస్ట్ ఇట్లా నేను వాటర్ వేస్తుంటే అందులో సీడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చిటపటా అని పడుతున్నాయి. అసలు ఇక్కడైతే ఫుల్ వాటర్ కూడా అసలు ఎంతైనా ఇవ్వచ్చు. నేను చెప్తూ ఉంటాను హైదరాబాద్లో మాకు వాటర్ ప్రాబ్లం అని, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా అసలుకు ఎన్ని వాటర్ అయినా ఇవ్వచ్చు, అసలు ఫుల్ వాటర్ అన్నమాట మాకు ఖమ్మంలో. ఇది ఖమ్మంలో అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద బావి మోటార్ కూడా ఉంటుంది కాబట్టి మొక్కలకైతే చక్కగా కేర్ చేస్తారు వీళ్ళైతే. ఇవన్నీ నెల మీదే కాబట్టి వీళ్ళేం పెద్దగా పోషకాలు ఇవ్వరు, కానీ అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ అవి వేస్తారంట. నేను కూడా చెప్పాను ఇంకా అధికంగా పోయాలంటే ఇలా చెయ్యండి అని చెప్పేసి ఈరోజు నేనే చేశాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇవి వెళ్ళితే ఇవి కోసం అనుకో ఒక బుట్ట నిండి వస్తాయి పువ్వులు అయితే.
అంతగానం విరగబూసినాయి. కానీ మా అక్క వాళ్ళైతే ఒక్కడు కూడా కోయట్లేదు. ఇంకా నేనే కొద్దాం అనుకున్నాను. నేనైతే కొన్ని అయితే కోసిన, మార్నింగ్ కొన్ని అయితే కోసిన. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మార్నింగ్ బాగా ఎండగా ఉన్నప్పుడు కొన్ని కోసాను, కానీ ఇంకా నాకు అప్పుడు ఎండలో అస్సలు కోయబుద్ధి కాలేదు. మళ్ళీ ఈవినింగ్ టైం అయితే వాటికి ఉన్న నెక్స్ట్ మీకు రేపు చూపిస్తాను. వాటికి ఉన్న కాయలు అండ్ పువ్వులు అయితే చాలా కోస్తాను. తప్పకుండా మీకు చాలా యూజ్ అవుతాయి మన వీడియోస్. పందిరి మల్లె కూడా నేను త్వరలోనే మన గార్డెన్లో ఒక పెద్ద పందిరేసి అయితే ఇలా బాకిస్తాను. ఇది గోడ మీద చూడండి, పెద్ద వాల్కి దీన్ని మంచిగా ఎక్కిచ్చారనమాట. వాల్ పైన మంచిగా కూర్చొని పువ్వులు అయితే చక్కగా పూస్తుంది. ఇది ఆల్రెడీ అయితే పువ్వులు అయితే కోసారు. ఇది మా ఊర్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. కాకపోతే అది చీకట్లో నేను తీసాను, డే టైంలో తీసుంటే బాగుండేది. పెద్ద మొక్క అసలుకు. దీనికి నిజంగా ఒక పెద్ద బేసనటి పువ్వులు అయితే వెళ్తాయి. అసలు అంత ఘనం అయితే ఉన్నది చెట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు, దూరం నుంచి కూడా ఎంత పెద్దగా ఉందో. చూసారు కదా. మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అయిపో మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా కామెంట్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేస్తాను. ఇలాంటి పోషకాలు మాత్రం మీ మొక్కలకి ఇచ్చి ఈ సమ్మర్ నుండి కాపాడండి. మా అంటే ఇంకా ఒక 15 డేస్ అయితే మొక్కల్ని అయితే ఖచ్చితంగా కాపాడుకోవాలి ఎండ తాకిడి నుంచి. వాటిని కాపాడితేనే ఇలా గుత్తులుగా విపరీతంగా పువ్వులు అయితే పూస్తాయి. నెక్స్ట్ మేమైతే ఏమేం చేస్తాం అనేది కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ పువ్వులు అయితే ఎన్ని హార్వెస్ట్ చేస్తాను, ఎంత పెద్ద మాల అవుతుంది, ఎన్ని కోస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.